we discuss about చీఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలు విధులు ఏంటనేది తెలుసుకుందాం. అకార్డింగ్ టు ఆర్టికల్ 163 and 164 of our Indian Constitution deals about the office of the chief minister. ఒక ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలను విధులను అర్హతలను ఇవన్నీ కూడా నియామకం ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలోని 163 164 ఆర్టికల్స్లో చెప్పడం జరిగింది. వీటిని అధికారులు అంటారు. సో ది చీఫ్ మినిస్టర్ ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఒక రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవంగా కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిని మనం చెప్పుకోవచ్చు. అండ్ ది చీఫ్ మినిస్టర్ ఆక్యుపైస్ ఏ కీ పొజిషన్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి అధికారాలను కలిగి ఉండేటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రిని గురించి చెప్పుకోవచ్చు. అయితే అకార్డింగ్ టు ఆర్టికల్ 163(1) ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ అబౌట్ ది దేర్ షెల్ బి ఏ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఒక రాష్ట్ర మంత్రిమండలి అనేది తప్పనిసరిగా ఉండాలి అన్నారు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. అంటే ఒక రాష్ట్ర మంత్రిమండలిని 161 అధికారంలో తప్పనిసరిగా ఎందుకు ఉండాలంటే వాళ్ళకి హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్. వీళ్ళకి మంత్రిమండలి నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి ఉండాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 163(1) ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ దేర్ షెల్ బి ఏ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్ అన్నారు. ఈ ముఖ్యమంత్రి అనే ఆయన ఈ మంత్రిమండలికి నాయకుడిగా ఉండాలి అని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అండ్ ఎందుకు ఈ ముఖ్యమంత్రి ఈ మంత్రిమండలికి నాయకుడిగా ఉంటాడంటే అండ్ హీ ఎయిడ్ అండ్ అడ్వైజ్ టు ది గవర్నర్ టు ఎక్సర్సైజ్ హిస్ ఫంక్షన్స్ అండ్ డ్యూటీస్ ఇన్ ది స్టేట్ గవర్నమెంట్. అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఈ రాష్ట్ర మంత్రిమండలికి నాయకుడిగా ఉంటూనే అలాగే గవర్నర్కి సలహాపూర్వక విధులను కలిగి ఉండి వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి తప్పనిసరిగా ఉండాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అయితే క్వాలిఫికేషన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి అవ్వాలంటే ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటో చూద్దాం. హీ షెల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇతను భారతీయ పౌరుడై ఉండాలి. హీ షెల్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ హీ షెల్ కంప్లీటెడ్ 25 years ఆఫ్ ఏజ్. 25 సంవత్సరాల వయసు నిండినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అలాగే హీ షెల్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్. ఎటువంటి ప్రభుత్వ ఆదాయం పొందేటువంటి పదవిలో ఉండకూడదు. ఒకవేళ ఉన్నప్పటికీ రాజీనామా చేయాలి. అలాగే ముఖ్యంగా హీ షెల్ బి క్వాలిఫైడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ హిజ్ అపాయింట్మెంట్. అంటే ఎప్పుడైతే అతను ముఖ్యమంత్రిగా నియమించడానికి కానివ్వండి లేదంటే అతను అర్హత కలిగి ఉండేటువంటి సందర్భంలో అతను లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్గా ఉండాలి. అంటే శాసనసభ సభ్యుడిగా ఉండాలి. అట్లాగే హీ షెల్ బి ఏ మెజారిటీ పార్టీ లీడర్. హీ షెల్ బి ఏ మెజారిటీ పార్టీ లీడర్. ఉన్నటువంటి సభ్యులందరిలో కల్లా మెజారిటీ సభ్యులు ఎక్కువ మంది సభ్యులు ఆమోదించినటువంటి వ్యక్తి అయి ఉండాలి. అతన్ని మాత్రమే ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. అట్లాగే అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ చెప్పుకుందాం. అకార్డింగ్ టు ఆర్టికల్ 164 డీల్స్ అబౌట్ ది అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ఒక ముఖ్యమంత్రిని నియమించడానికి 164వ అధికారంలో చెప్పడం జరిగింది. ఏం చెప్తారంటే జనరల్లీ ది చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్. సాధారణంగా ఈ ముఖ్యమంత్రిని గవర్నరు నియమించడం జరుగుతుంది. ఎవరు నియమిస్తారంటే ది గవర్నర్ ఇన్వైట్స్ ది లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి మెజారిటీ పార్టీ నాయకుడిని టు యాక్ట్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆర్ టు ఫార్మ్ ది గవర్నమెంట్. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండండి లేదంటే ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని గవర్నరు పిలవటం జరుగుతుంది. ఎప్పుడు పిలుస్తారంటే ఇదంతా ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది జనరల్ ఎలక్షన్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఈ జనరల్ ఎలక్షన్ సాధారణ ఎన్నికలు అనేటువంటి జరుగుతాయి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడం జరుగుతుంది. ఏ పర్సన్ హూ కంప్లీట్ ది 18 years ఆఫ్ ఏజ్ టు ఎలిజిబుల్ టు కాస్ట్ దేర్ ఓట్ ఇన్ జనరల్ ఎలక్షన్స్. ఎప్పుడైతే ఒక వ్యక్తి 18 సంవత్సరాలు నిండి ఉండి హీ షల్ బి అప్రూవ్డ్ బై ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా
భారత ఎన్నికల సంఘం ద్వారా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఓటర్గా గుర్తింపు పొందిన తర్వాత వాళ్ళు ప్రత్యక్షంగా వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేస్ ఆఫ్ దట్ కాన్స్టిట్యుయెన్సీస్. ఈ ఎమ్మెల్యేస్ అంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. అంటే ఒక ముఖ్యమంత్రి కూడా ఏదైనా ఒక నియోజకవర్గం నుంచి ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా పోటీ చేయాల్సిందే. ఈ ఎవరైతే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా గెలుపొందుతారో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ అందరిలో కల్లా ఎవరికైతే మెజారిటీ పార్టీ ఉంటుందో ఆ వ్యక్తిని గవర్నర్ అని ఆయన ఈ ప్రభుత్వాన్ని ఫామ్ చేయాల్సిందిగా లేదా ముఖ్యమంత్రిగా ఉండాల్సిందిగా ఇన్వైట్ చేస్తారు. అయితే ఇఫ్ నో సింగిల్ పార్టీ గెయిన్స్ మెజారిటీ ఇన్ ది అసెంబ్లీ, అంటే ఒకవేళ అసెంబ్లీలో కనుక ఏ ఒక్క పార్టీకి సరైనటువంటి మెజారిటీ లేనటువంటి సందర్భంలో అప్పుడు ది గవర్నర్ ఇన్వైట్స్ ది కోయిలేషన్ పార్టీ లీడర్ టు ఫామ్ ది గవర్నమెంట్. అంటే సంకీర్ణ ప్రభుత్వ నాయకుడు అనే ఆయన్ని ఈ యొక్క గవర్నరు ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది. అంటే సంకీర్ణ పార్టీ అంటే ఏంటంటే 2 or more పార్టీస్ కెన్ ఫామ్ అండ్ యాజ్ ఏ కోయిలేషన్ అంటారు. అంటే వీళ్ళందరూ కూడా కలిసి అలయన్స్ అంటారు. ఇట్లా అలయన్స్గా అంటే వాళ్ళందరూ కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే అంటే ఇక్కడ 3 స్టేజెస్ ఉంటాయి గవర్నర్ నియమించడంలో, ముఖ్యమంత్రి నియమించడంలో 3 స్టేజెస్ ఉంటారు. ఒకటి ఏంటంటే మెజారిటీ పార్టీ నాయకుడు, ఎవరైతే లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఉంటారో అతన్ని గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ఒకవేళ ఎవరికి కనుక మెజారిటీ లేనిటువంటి సందర్భంలో కోయిలేషన్ పార్టీ లీడర్ అంటారు. అంటే ఎప్పుడైతే ఈ చిన్న చిన్న పార్టీలు సంకీర్ణ పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఒక మెజారిటీ సభ్యుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది, ఆ సభ్యుడిని ది గవర్నర్ ఇన్వైట్స్ ది చీఫ్ మినిస్టర్ టు అపాయింట్ దమ్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్. ఆ సంకీర్ణ పార్టీ నాయకుల యొక్క ప్రపోజ్ చేసినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించడం జరుగుతుంది. ఒకవేళ రెండో స్టేజ్లో ఈ సంకీర్ణ పార్టీ నాయకుల మధ్యలో కూడా ఏకాభిప్రాయం లేనిటువంటి సందర్భంలో ది గవర్నర్ యూజెస్ హిస్ డిస్క్రిషనరీ పవర్స్. ఈ గవర్నర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారాలను ఉపయోగించేసి హీ కెన్ అపాయింట్ ఎనీబడి యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఉన్నటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరిలో కూడా ఒక వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించేటువంటి డిస్క్రిషనరీ పవర్స్ గవర్నర్కు ఉంటుంది. అంటే ఇక్కడ అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అనేటువంటిది డిస్క్రిషనరీ పవర్స్ బట్టి ఉంటుంది. అంటే ఈ డిస్క్రిషనరీ పవర్స్ అనేటువంటిది ఉపయోగించిన తర్వాత గవర్నరు ఆ యొక్క ముఖ్యమంత్రికి 6 months టైం ఇవ్వడం జరుగుతుంది. ఈ 6 నెలల సమయంలో ఈ యొక్క మెజారిటీని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఆ అసెంబ్లీలో నిరూపించుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉండాలని ఆర్టికల్ 164 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. సో అట్లాగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అట్లాగే టర్మ్ ఆఫ్ ఆఫీస్ జనరల్లీ ది ప్రెసిడెంట్ అపాయింట్స్ ది గవర్నర్. ఈ సాధారణంగా రాష్ట్రపతి గవర్నర్ నియమిస్తాడు. అక్కడ కేంద్ర ప్రభుత్వంలోనేమో రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా ఉంటారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలోనేమో గవర్నరు రాజ్యాంగపరమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటారు. అట్లాగే ది గవర్నర్ అపాయింట్స్ ది చీఫ్ మినిస్టర్. ఈ గవర్నర్ ముఖ్యమంత్రి నియమించిన తర్వాత జనరల్లీ ది చీఫ్ మినిస్టర్ రిమైన్స్ ఆఫీస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ 5 సంవత్సరాలు తన యొక్క పదవిలో ఉండొచ్చు. కానీ దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అకార్డింగ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక ముఖ్యమంత్రి తప్పనిసరిగా 5 సంవత్సరాలు పదవిలో ఉండాలని చెప్పలేదు. బిఫోర్ ది టర్మ్ ఆఫ్ 5 years 5 సంవత్సరాల లోపు ఎప్పుడైనా సరే తన యొక్క పదవికి రాజీనామా చేసేటువంటి అధికారం లేదంటే తన పదవిని తొలగించేటువంటి అధికారం ఆ రాష్ట్ర గవర్నర్కి ఇవ్వడం జరిగింది. ఎట్లాగంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క అధికారం లేదంటే అర్హత లేదంటే అతని యొక్క పదవీ కాలం అనేటువంటిది ఆ గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. ఎప్పుడు డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ గవర్నర్ ఉంటుందంటే కాన్ఫిడెన్స్ ఆఫ్ హిస్ మెజారిటీ పార్టీ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరి యొక్క అసెంబ్లీలో విశ్వాసం ఉన్నంత వరకు, మెజారిటీ ఉన్నంత వరకు మాత్రమే ఆ యొక్క ముఖ్యమంత్రి యొక్క పదవి ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మెజారిటీ కనుక లేనిటువంటి సందర్భంలో ది చీఫ్ మినిస్టర్ హ్యాస్ రిజైన్ అండ్ విత్ హిజ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, విత్ హిజ్ స్టేట్ క్యాబినెట్.
ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిమండలి అంతా రద్దు చేయడం జరుగుతుంది. ఆ ప్రభుత్వంలో ఆర్టికల్ 356 ఎమర్జెన్సీ, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది ఆ రాష్ట్ర గవర్నర్ విధించడం జరుగుతుంది. దీన్నే ప్రెసిడెంట్ రూల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనుకున్నాం. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనేది రాష్ట్ర ప్రభుత్వం వ్యవహారాల్లో జోక్యం చేసుకొని అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది గవర్నర్ ద్వారా. అంటే కొత్తగా ముఖ్యమంత్రి వచ్చే వరకు అక్కడ గవర్నర్ పరిపాలన లేదా రాష్ట్రపతి పరిపాలన అనేది ప్రత్యక్షంగా ఉంటుందని మనం తెలుసుకున్నాం. అట్లాగే ఇప్పుడు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఒక ముఖ్యమంత్రికి ఉండాల్సినటువంటి అధికారాలు, విధులేంటో తెలుసుకుందాం. ది చీఫ్ మినిస్టర్ ఫార్మేషన్ ఆఫ్ ది మినిస్ట్రీ. ఈ మంత్రిమండలిని ఏర్పాటు చేసేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అట్లాగే లీడర్ ఆఫ్ ది స్టేట్ క్యాబినెట్ ఆర్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఈ రాష్ట్ర మంత్రిమండలి నాయకుడిగా ఉండేటువంటి అధికారం ఈ యొక్క ముఖ్యమంత్రికి ఉంటుంది. అట్లాగే లింక్ బిట్వీన్ ది గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగపరమైనటువంటి అధినేత అయినటువంటి గవర్నర్కి మధ్యలో ఒక సంధానకర్తగా ఒక ముఖ్యమంత్రి ఉంటారు. అలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. అలాగే లీడర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, అంటే ఈ రాష్ట్ర శాసనసభా నాయకుడిగా ఒక ముఖ్యమంత్రి ఉంటాడు. అలాంటి అధికారాన్ని కలిగి ఉన్నాడు. అలాగే చీఫ్ స్పోక్స్మెన్, అంటే ముఖ్యమైనటువంటి వ్యాఖ్యాతగా ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి ఉంటారని మనం తెలుసుకోవచ్చు. అలాంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే ది లీడర్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ పవర్, అంటే ఉన్నటువంటి మెజారిటీ పార్టీ నాయకుడిగా కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే ది లీడర్ ఆఫ్ ది పీపుల్, ప్రజల నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు. అలాగే ది చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నర్, గవర్నర్కి ముఖ్యమైనటువంటి సలహాదారుడిగా. అండ్ రిలేషన్షిప్ విత్ పార్టీ ఇన్ అపోజిషన్, ఈ అపోజిషన్ పార్టీ సభ్యులతో మంచి సంబంధాలు కలిగి ఉండేటువంటి వ్యక్తిగా. ఇలాంటి అనేక రకాలైనటువంటి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కలిగి ఉంటారు. అవేంటో చూద్దాం. ఫార్మేషన్ ఆఫ్ మినిస్ట్రీ, అంటే మంత్రిమండలిని ఏర్పాటు చేసేటువంటి అధికారం ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది. మంత్రిమండలిని ఏర్పాటు చేసేటువంటి నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు. అండ్ ది చీఫ్ మినిస్టర్ చూసెస్ సమ్ మెంబర్స్ ఆఫ్ హిజ్ పార్టీ యాజ్ ఏ మినిస్టర్స్, అంటే ఎప్పుడైతే ఈ ముఖ్యమంత్రి పదవికి మెజారిటీ సభ్యులు ఎవరైతే ఆమోదిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ కోయిలేషన్ పార్టీ లీడర్స్ అవనివ్వండి, కోయిలేషన్ పార్టీ సంకీర్ణ పార్టీ సభ్యులు కానివ్వండి, లేదంటే ఎవరైతే ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ ఉంటారో, సో వీళ్ళందరినీ కూడా, లేదంటే వాళ్ళ పార్టీ నాయకులుగా ఎవరైతే సభ్యత్వం కలిగి ఈ ముఖ్యమంత్రికి అనుభవం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, ముఖ్యమంత్రి దృష్టిలో కనుక మంత్రి పదవికి సరైనటువంటి వ్యక్తులని ఎవరైతే భావిస్తారో అలాంటి వ్యక్తులందరినీ కూడా సెలెక్ట్ చేసుకునేటువంటి అధికారం చీఫ్ మినిస్టర్కి ఉంటుంది. హీ చూస్ సమ్ మెంబర్స్ ఆఫ్ హిజ్ మినిస్ట్రీ ఆఫ్ హిజ్ పార్టీ, అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలని మంత్రులుగా నియమించేటువంటి అధికారాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి కలిగి ఉంటాడు. అంటే హీ చూస్ ది పార్టీ మెంబర్స్ అండ్ సెలెక్ట్ దెమ్ యాజ్ ఏ మినిస్టర్స్, అంటే వీళ్ళని ముఖ్యమంత్రి మంత్రులుగా నియమింపజేస్తాడు గవర్నర్ చేత. అంటే ది చీఫ్ మినిస్టర్ రెండర్ అడ్వైస్ టు ది గవర్నర్, దే అపాయింట్ దెమ్ యాజ్ ఏ మినిస్టర్స్, అంటే వాళ్ళు మంత్రిమండలిలో తీసుకోండి, వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వండి అని గవర్నర్కు సలహా ఇచ్చి వాళ్ళని మంత్రులుగా నియమింపచేసేటువంటి అధికారాన్ని ముఖ్యమంత్రి కలిగి ఉంటాడు. అలాగే హీ అడ్వైస్ టు ది గవర్నర్ టు అలొకేట్ పోర్ట్ఫోలియోస్ అమాంగ్ ది మినిస్టర్స్. పోర్ట్ఫోలియోస్ అంటే ఏంటంటే మంత్రిత్వ శాఖలు ఎవరినైతే ఎంపిక చేసుకుంటాడో ముఖ్యమంత్రి, అలాంటి వాళ్ళందరికీ కూడా ఏ మంత్రిత్వ శాఖ ఇవ్వాలి అనేటువంటి అధికారాన్ని ఈ చీఫ్ మినిస్టర్ కలిగి ఉంటాడు. అలాగే హీ అడ్వైస్ టు ది గవర్నర్ ఇన్ డ్రాపింగ్ ఏ మినిస్టర్ ఫ్రమ్ హిజ్ మినిస్ట్రీ. సో ఆ మంత్రిమండలిలో ఎవరినైతే మంత్రులుగా ఇంక్లూడ్ చేయాలి ఆర్ ఎక్స్క్లూడ్ చేయాలి, ది చీఫ్ మినిస్టర్ కెన్ ఇంక్లూడ్ ఆర్ ఎక్స్క్లూడ్ ఎనీబడి యాజ్ ఏ మినిస్టర్స్. ఫైనల్ డెసిషన్ విల్ బి టేకెన్ బై ది చీఫ్ మినిస్టర్. ఈ అంతిమ అధికారం మాత్రం ముఖ్యమంత్రి తీసుకుంటాడు రాష్ట్ర ప్రభుత్వంలో. అంటే ఎవరినైనా సరే మంత్రులుగా చేర్చుకోవచ్చు, అలాగే ఎవరినైనా సరే మంత్రులుగా తొలగించేటువంటి అధికారం, అంటే వాస్తవంగా కార్యనిర్వహణ అధికారాలేమో ముఖ్యమంత్రి తీసుకుంటాడు. కాబట్టి ఈ యొక్క ముఖ్యమంత్రి సలహా మేరకు మాత్రమే
అధికారపూర్వకంగా గవర్నరు వాళ్ళకి మంత్రిమండలి ఏర్పాటు చేయడం లేదా మంత్రిమండలి రద్దు చేయడం జరుగుతుంది. అట్లాగే లీడర్ ఆఫ్ ది క్యాబినెట్, స్టేట్ క్యాబినెట్, ఈ రాష్ట్ర క్యాబినెట్ నాయకుడిగా అంటే రాష్ట్ర మంత్రిమండలి నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు. ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది లీడర్ ఆఫ్ ది స్టేట్ క్యాబినెట్. ఈ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా కూడా ముఖ్యమంత్రి అని ఆయన ఉంటాడు. ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ క్యాబినెట్. ఈ రాష్ట్ర మంత్రిమండలి, క్యాబినెట్ మీన్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ క్యాబినెట్ అంటే ఏంటంటే ఎవరైతే ఆ మంత్రిమండలిలో ముఖ్యమైనటువంటి మంత్రిత్వ శాఖలను కలిగి ఉంటారో, హూ ఈజ్ ఇంపార్టెంట్ క్రూషియల్ మినిస్ట్రీస్ లైక్ హెల్త్, ఎడ్యుకేషన్, లేదంటే హోమ్ అఫైర్స్, ఫైనాన్స్, ఇట్లాగా ఎవరైతే ఆర్థిక మంత్రి ఉంటారో లేదా ఎవరైతే హోంమంత్రి ఉంటారో, సో ఇలా హెల్త్ అంటే ఆరోగ్య శాఖ మంత్రి ఉంటారో, ఇలాంటి మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి కీలకమైనటువంటి మంత్రిత్వ శాఖలు అందరూ కూడా కలిసి ఒక రాష్ట్ర క్యాబినెట్ మంత్రులుగా ఉంటారు. సో ఈ క్యాబినెట్ మంత్రులకి నాయకుడిగా ముఖ్యమంత్రి వ్యవహరించవచ్చు. అలాగే ది చీఫ్ మినిస్టర్ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ క్యాబినెట్, అంటే ఆ మంత్రిమండలి సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారాన్ని ముఖ్యమంత్రి కలిగి ఉంటాడు. అంటే ఆ మంత్రిమండలి తీసుకునేటువంటి నిర్ణయాలు అందరూ కూడా ఏకాభిప్రాయంలో ఉండాలి అన్న ఉద్దేశంతో ఆ సమావేశాలకు అధ్యక్షత వహిస్తాడు. ఆ యొక్క సమావేశాల్లో హీ డిసైడ్స్ ది అజెండా అండ్ ఇనిషియేట్ ది డిస్కషన్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ది పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్ టు ది క్యాబినెట్. ఎప్పుడైతే ఆ కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, రాష్ట్ర ప్రభుత్వంలో చేపట్టేటువంటి కార్యక్రమాలు ఉంటాయో, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు బట్టి ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంతైతే నిధులు వస్తాయో, ఆ పథకాలు ఉంటాయో, ఆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకునేటువంటి నిర్ణయాలు ఎంతవరకు ఉపయోగపడతాయి, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్, సంక్షేమ పథకాలు, అలాగే విధానాలు ఏం ప్రవేశపెట్టాలి, అవి ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉంటాయి, ప్రభుత్వానికి ఎంతవరకు మంచి పేరు వస్తుంది. సో ఇలాంటి విధానాలన్నింటినీ గురించి కూడా ఆ క్యాబినెట్ సమావేశాల్లో నిర్ణయించేటువంటి అధికారం ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది. అంటే హీ ప్రిపేర్స్ ది అండ్ హీ డిసైడ్స్ ది అజెండా ఆఫ్ ది మీటింగ్స్. అంటే ఆ సమావేశాల్లో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు అనేటువంటిది ఒక అజెండా తయారు చేస్తాడు. అలాగే దాని గురించి చర్చించడం జరుగుతుంది. ఆ గ్రూప్ ఆఫ్ డిస్కషన్స్ మొత్తం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ యొక్క నిధులు కానివ్వండి, సంక్షేమ పథకాలు కానివ్వండి ప్రజలకు, ప్రభుత్వానికి అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. సో ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది లీడర్ ఆఫ్ ది స్టేట్ క్యాబినెట్ అనుకున్నాం. అట్లాగే ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది లింక్ బిట్వీన్ ది గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఈ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ద్వారా నియమించబడినటువంటి గవర్నర్కి, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో నియమించబడేటువంటి మంత్రులకి మధ్యలో సంధానకర్తగా ఉంటాడు. అంటే ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, రాష్ట్ర మంత్రిమండలికి అలాగే రాష్ట్ర గవర్నర్కి మధ్యలో ఒక సంధానకర్తగా, ఒక వారధిగా ఉంటాడు. ఎట్లా అంటే ఇట్ ఈజ్ హిస్ డ్యూటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఆ ముఖ్యమంత్రి యొక్క ముఖ్యమైనటువంటి విధి ఏంటంటే టు కమ్యూనికేట్ ది గవర్నర్ ఆల్ ది డెసిషన్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే ఆ రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలన్నింటినీ కూడా వాళ్ళు తీసుకొని గవర్నర్కి తెలియజేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి. అండ్ రిలేటింగ్ టు ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ది స్టేట్, అలాగే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పరిపాలనకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా గవర్నర్ తెలియజేయడం జరుగుతుంది. అండ్ ప్రపోజల్ ఫర్ లెజిస్లేషన్, అంటే ఏ శాసనాలు చేయాలనుకుంటున్నారు అనేటువంటి వివరాలన్నింటినీ కూడా గవర్నర్కి తెలియజేయడం జరుగుతుంది. అలాగే హీ కెన్ కమ్యూనికేట్ ది డెసిషన్స్ ఆఫ్ ది గవర్నర్ టు ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అయితే ఇక్కడ మంత్రిమండలి యొక్క అభిప్రాయాలన్నింటినీ కూడా గవర్నర్ తెలియజేయడంలో, అలాగే గవర్నర్ ఇచ్చేటువంటి ఆదేశాలని అన్నీ కూడా అధికారాలను కూడా మంత్రులకి తెలియజేసేటువంటి అధికారిగా ముఖ్యమంత్రి ఉంటాడు. అలాగే హీ ఈజ్ ది చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్కి ముఖ్యమైనటువంటి సలహాదారుడుగా ఈ యొక్క ముఖ్యమంత్రి ఉంటాడు. అలాగే ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కన్సల్ట్ ది గవర్నర్ విత్ ది పర్మిషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ఒకవేళ మంత్రులందరూ కూడా గవర్నర్ని కలవాలంటే ఈ యొక్క ముఖ్యమంత్రి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి ఆఫ్ హిజ్ కౌన్సిల్ ఆఫ్
స్టేట్స్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ రాష్ట్ర మంత్రిమండలి తరపు నుంచి కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కనుక మంత్రులు కనుక గవర్నర్ని కలవాలంటే విత్ ది ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. అంటే ఇక ముఖ్యమంత్రి యొక్క అనుమతి అనేది తప్పనిసరిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అట్లాగే కొన్ని సందర్భాల్లో ఈ గవర్నర్ గారే డైరెక్ట్గా ఈ యొక్క రాష్ట్ర పరిపాలన విషయాల్లో విచారించవచ్చు, లేదంటే కొన్ని సందేహాలు లేదంటే కొన్ని రకాలైనటువంటి అంశాల మీద ముఖ్యమంత్రిని వివరణ కోరవచ్చు. అలాంటి సందర్భాల్లో ఇఫ్ నెసరీ డెసిషన్స్ ఏవైతే ఉంటాయో, ఈ ఏదైతే రిక్వైర్డ్ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఉంటాయో అవి గవర్నర్ అడిగినటువంటి అంశాల మీద సమాధానం చెప్పేటువంటి అధికారం కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి రాజ్యాంగం ద్వారా ఇవ్వటం జరిగింది. అట్లాగే లీడర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, రాష్ట్ర శాసనసభ నాయకుడిగా ఉండేటువంటి వ్యక్తిగా ఈ యొక్క ముఖ్యమంత్రిని చెప్పుకోవచ్చు. ది చీఫ్ మినిస్టర్ ఈజ్ ది లీడర్ నాట్ ఓన్లీ ఆఫ్ హిజ్ పార్టీ, అంటే తన యొక్క పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి కాదు, అలాగే అండ్ ఆల్సో టు ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ రాష్ట్ర శాసనసభకు కూడా తను సభానాయకుడిగా ఉంటాడు. ఎందుకనంటే ఈ ఏదైతే ముఖ్యమంత్రి అవటానికి కారణమైనటువంటి రాజకీయ పార్టీ ఉంటుందో ఆ రాజకీయ పార్టీలో ఎన్నికల్లో తీసుకునేటువంటి వాగ్దానాలు ఉంటాయో, ఈ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది గవర్నమెంట్, ఈ ఏదైతే ఎన్నికల్లో గెలిచిన తర్వాత పదవి వచ్చిన తర్వాత ఏదైతే పథకాలు ప్రవేశపెడతానని మాట ఇవ్వడం జరుగుతుందో అలాంటివన్నీ కూడా ఈ యొక్క పదవి వచ్చిన తర్వాత చీఫ్ మినిస్టర్ పోస్ట్ వచ్చిన తర్వాత కూడా వాటిని అమలు చేయడంలో కానివ్వండి, లేదంటే వాటి గురించి చర్చించడానికి కానివ్వండి, వాళ్ళ యొక్క పార్టీ సమావేశాలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది రాజ్యాంగం ప్రకారంగా. అంటే రాజ్యాంగం ప్రకారంగా చీఫ్ మినిస్టర్ పదవిలో ఉండి కూడా తన యొక్క పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి హక్కు రాష్ట్ర ప్రభుత్వంలో అయితే ముఖ్యమంత్రికి, కేంద్ర ప్రభుత్వంలో అయితే ప్రధానమంత్రికి ఇవ్వడం జరిగింది. అట్లాగే హీ బ్రింగ్స్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది మెంబర్స్, అంటే ఈ మంత్రుల మధ్యలో సమన్వయాన్ని సహకారాన్ని పెంపొందించేటువంటి నాయకుడిగా ఈ ముఖ్యమంత్రి ఉంటారు. అండ్ ఆఫ్ ది అసెంబ్లీ అండ్ ది గవర్నమెంట్, అంటే ఆ అసెంబ్లీలో కానివ్వండి లేదా ప్రభుత్వంలో కానివ్వండి మంత్రుల మధ్యలో సమన్వయాన్ని అలాగే సహకారాన్ని అందించేటువంటి నాయకుడిగా ఉంటాడు. అలాగే ఈ పార్టీ డెసిషన్స్లోకి ఈ రాజకీయ పార్టీ నిర్ణయాలకు అనుగుణంగా తన యొక్క నిర్ణయాలు తీసుకుంటాడు. అలాగే హీ టేక్ రెండర్ అడ్వైస్ టు ది సీనియర్ మోస్ట్ మెంబర్స్ ఆఫ్ హిస్ పార్టీ, ఆ పార్టీ సభ్యుల్లో ఉన్నటువంటి ఎవరైతే అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకుంటాడు. సో అలాగే ఈ రేపు రాబోయేటువంటి సంక్షేమ పథకాలు ఏంటి అనేటువంటివన్నీ కూడా ముందుగానే వాళ్ళ పార్టీ సభ్యులతో చర్చించడం జరుగుతుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా సక్రమంగా అమలవుతున్నాయా లేదా, అలాగే వాటి మీద ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇబ్బందులు ఏంటి అన్న విషయాలన్నీ కూడా తన పార్టీ సమావేశాల్లో చర్చించేటువంటి అధికారం కలిగి ఉంటాడు. అంటే ప్రభుత్వానికి పార్టీకి కూడా అనుకూలంగా అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయడం ద్వారా వాళ్ళ యొక్క ప్రభుత్వం అనేటువంటిది లేదా ఆ పదవి మంత్రిమండలి అనేటువంటిది అధికారాన్ని ఇంకొక విధంగా ఇంకెక్కువ తీసుకొని ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా గెలవాలి అన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క పార్టీ సమావేశాలకు హాజరయ్యేటువంటి అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. అట్లాగే చీఫ్ స్పోక్స్మెన్ ఆఫ్ ది స్టేట్, ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది చీఫ్ స్పోక్స్మెన్ ఆఫ్ ది స్టేట్, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అధికారపూర్వకంగా మాట్లాడేటువంటి ముఖ్యమైనటువంటి వ్యాఖ్యాతగా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు. ది చీఫ్ మినిస్టర్ అనౌన్సెస్ ది మేజర్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్, అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి సంక్షేమ పథకాలను కార్యక్రమాలను ప్రకటించడంలో కానివ్వండి, అలాగే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రజలకు సందేశాన్ని అందించడంలో కానివ్వండి, అంటే రాష్ట్ర ప్రజలందరి తరపున ప్రతినిధిగా ముఖ్యమంత్రి ఉంటారు. ఉదాహరణకు మన ఆంధ్రప్రదేశ్లో 6 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉంటే వాళ్ళందరి తరపు నుంచి కూడా ఈ ముఖ్యమంత్రి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే వాళ్ళ యొక్క సంక్షేమాన్ని అలాగే వాళ్ళ యొక్క భద్రతను అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకుని తన యొక్క నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. సో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే హీ మెయింటైన్స్ మచ్ రిస్ట్రెయిన్ వితౌట్ మేకింగ్ ది కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్, అంటే ఎటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకుండా తను సక్రమంగా తన యొక్క ప్రభుత్వాన్ని పార్టీని నడిపించేటువంటి నాయకుడిగా
ఈ యొక్క ముఖ్యమంత్రి ఉంటాడు, అలాంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. అలాగే లీడర్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్, అంటే అధికార పార్టీ నాయకుడిగా వ్యవహరించేటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది లీడర్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్. అట్లాగే ఈ పార్టీ అధికారంలో ఉన్నటువంటి నాయకుడిగా కూడా ఉంటాడు. ఎలాగంటే ది చీఫ్ మినిస్టర్ పార్టిసిపేట్స్ ఇన్ ది పార్టీ మీటింగ్, ఆ పార్టీ సమావేశాలకు హాజరవుతాడు. అట్లాగే హీ ఇన్ఫార్మ్స్ ది వేరియస్ పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది పార్టీ మీటింగ్స్, ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ఆ యొక్క పార్టీ సమావేశాల్లో నిర్ణయిస్తాడు. అట్లాగే ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి ఏదైతే మంత్రులు ఉంటారో ఆ మంత్రులకు కూడా ఆయన సహకారాన్ని అందిస్తాడు. అలాగే హీ బ్రింగ్స్ కోఆర్డినేషన్ బిట్వీన్ ది పార్టీ ఇన్ పవర్ అండ్ ది గవర్నమెంట్, ప్రభుత్వానికి అలాగే పార్టీకి మధ్యలో ఈయన సహకారాన్ని సమన్వయాన్ని అందించడంతో పాటుగా ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఆ యొక్క అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి సందర్భాల్లో ఆ యొక్క స్పీకర్కి తమ యొక్క పూర్తి సహకారాన్ని అందిస్తారు. హీ మెయింటైన్స్ డిసిప్లిన్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ రాష్ట్ర అసెంబ్లీలో సమావేశాలు జరిగేటువంటి విషయంలో తన యొక్క పార్టీ సభ్యుల్ని అలాగే మంత్రుల్ని నియంత్రించేటువంటి అధికారం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది లీడర్ ఆఫ్ ది పీపుల్, అంటే ప్రజల యొక్క నాయకుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు. అంటే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ప్రతినిధిగా, ప్రజల నాయకుడిగా కూడా ముఖ్యమంత్రి ఉంటాడు. ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది ప్రామినెంట్ రోల్ అండ్ ఏ లీడర్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ది స్టేట్, ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరి తరపు నుంచి కూడా కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి నాయకుడిగా, ప్రజల యొక్క నాయకుడిగా, ఈ యొక్క ఎక్కువ మెజారిటీ ఉన్నటువంటి నాయకుడిగా ఈ యొక్క ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. అలాగే ది చీఫ్ మినిస్టర్ మెయింటైన్ సపోర్ట్ విత్ ది పీపుల్ బై విజిటింగ్ ఫ్రీక్వెంట్లీ డిఫరెంట్ ప్లేసెస్ ఇన్ ది స్టేట్, అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆ అధికారపూర్వకమైనటువంటి ఒక రాజ్యాంగపరమైనటువంటి వాస్తవ కార్యనిర్వహణ అధికారిగా ఈ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ప్రదేశంలో అయినా సరే తను సంచరించి అక్కడ సమస్యలు తెలుసుకోవచ్చు, అలాగే వాళ్ళ యొక్క వినతి పత్రాలు తీసుకోవచ్చు, అలాగే వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకి చర్యలు చేపట్టవచ్చు, అలాగే అక్కడ ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఉంది అని పరిశీలించవచ్చు. సో ఇలాంటి అధికారాలను కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కలిగి ఉంటాడు. అలాగే హీ ఇన్వైట్స్ ది పిటిషన్స్ ఫ్రమ్ ది పీపుల్, అంటే ప్రజల తరపు నుంచి కొన్ని రకాలైనటువంటి వినతి పత్రాలు స్వీకరించేటువంటి అధికారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. అట్లాగే హీ మోటివేట్స్ ది పీపుల్ టు పార్టిసిపేట్ ఇన్ ది వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ది స్టేట్, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఏర్పాటు చేసేటువంటి ప్రవేశపెట్టేటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఆ సంక్షేమ పథకాల్లో పాల్గొనండి, లేదంటే వాళ్ళ యొక్క సమస్యలు తెలియజేయండి అని చెప్పేసి అడిగేటువంటి అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. అంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నియమించబడేటువంటి అధికారులు, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజల ద్వారా ఎన్నుకోబడేటువంటి మంత్రులు, సో వీళ్ళందరూ కూడా అక్కడ సంక్షేమ పథకాలను ఏర్పాటు చేయడంలో కీ రోల్ పోషిస్తారని మనం చెప్పుకుందాం. అలాగే ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది చీఫ్ అడ్వైజర్ టు ది గవర్నర్, అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తికి ముఖ్యమైనటువంటి సలహాదారుడిగా ముఖ్యమంత్రి ఉంటాడు. ది చీఫ్ మినిస్టర్ రెండర్ అడ్వైస్ టు ది గవర్నర్ ఇన్ ది మ్యాటర్స్ ఆఫ్, అంటే ఈ గవర్నర్కి అనేక సందర్భాల్లో ముఖ్యమైనటువంటి సలహాదారుడిగా ఈ ముఖ్యమంత్రి ఉంటాడంట. ఎట్లాగంటే అపాయింట్మెంట్ ఆఫ్ ది మినిస్టర్స్, అంటే మంత్రుల్ని ఏర్పాటు చేసేటువంటి సమయంలో ది చీఫ్ మినిస్టర్ అడ్వైస్ టు ది గవర్నర్ టు అపాయింట్మెంట్ దెమ్ యాజ్ ఎ మినిస్టర్స్, ఎవరైతే ప్రభుత్వంలో ఈ పార్టీకి లేదా ముఖ్యమంత్రికి విధేయత కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మంత్రులుగా నియమించమని అడ్వైస్ చేసేటువంటి అధికారం చీఫ్ మినిస్టర్కి ఉంటుంది. ఆ యొక్క చీఫ్ మినిస్టర్ అడ్వైస్ ప్రకారంగా గవర్నర్ కెన్ అపాయింట్ దెమ్ యాజ్ ఏ మినిస్టర్స్. ఎవరికైతే ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి సిఫార్సు చేస్తాడో, రికమెండేషన్ చేస్తాడో వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది. అట్లాగే అలొకేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్ అంటే ఏంటంటే మంత్రి పదవులు, అంటే ఎవరైతే మంత్రులుగా నియమించబడుతున్నారో ఆ యొక్క మంత్రులకి పోర్ట్ఫోలియోస్ మంత్రిత్వ శాఖలు కేటాయించడంలో లేదా మార్చడంలో, అంటే అపాయింట్మెంట్ అలొకేషన్ ఆఫ్ పోర్ట్ఫోలియోస్, అలాగే
చేంజింగ్ ది పోర్ట్ఫోలియోస్, అంటే వాళ్ళ యొక్క మంత్రిత్వ శాఖలు మార్చాలన్నా, లేదా వాటిని కేటాయించాలన్నా, లేదంటే వాళ్ళని తొలగించాలన్నా, ఇలాంటి పూర్తి అధికారాలు కూడా వాస్తవంగా తీసుకునేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అట్లాగే ఆ ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు మాత్రమే గవర్నర్ అక్కడ మంత్రుల్ని మంత్రిత్వ శాఖలు కేటాయించడం, నియమించడం, తొలగించడం కూడా జరుగుతుంది. అలాగే వీటిని రీషఫ్లింగ్ ఆఫ్ ది మినిస్ట్రీ, అంటే మంత్రి మండలిని కూడా రీషఫుల్ చేయొచ్చు. అంటే కొంతమంది మంత్రిత్వ శాఖలు మార్చేటువంటి అధికారం కూడా గవర్నర్కు ఉంటుంది. ఆ గవర్నర్కు ఉన్నటువంటి అధికారానికి అడ్వైస్ చేసేటువంటి అధికారం చీఫ్ మినిస్టర్కి ఉంటుంది. అండ్ డిజాల్వ్ ది అసెంబ్లీ. ది గవర్నర్ క్యాన్ డిజాల్వ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఓన్లీ ఆన్ ది అడ్వైస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ హీస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ది స్టేట్. ఆ రాష్ట్ర మంత్రి మండలి సభ్యుల యొక్క నాయకుడిగా ఆ హోదాలో, ఇన్ దట్ కెపాసిటీ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, హీ ఈజ్ ది లీడర్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆ రాష్ట్ర మంత్రి మండలి నాయకుడి హోదాలో ఈ యొక్క మంత్రి, ఏదైతే ముఖ్యమంత్రి ఉంటాడో ఆ మంత్రుల యొక్క నిర్ణయాల మేరకు, ఆ యొక్క ముఖ్యమంత్రి యొక్క సలహా మేరకు ఆ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సమావేశాలను రద్దు చేయమనేటువంటి కోరేటువంటి అధికారం, లేదంటే అలా రద్దు చేయమని ఇచ్చేటువంటి సలహా ఈ యొక్క ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎప్పుడైతే లెజిస్లేటివ్ అసెంబ్లీలో నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారో, ఈ అవిశ్వాస తీర్మానం అనేటువంటి ప్రవేశపెట్టినటువంటి సందర్భంలో మాత్రం, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో ది చీఫ్ మినిస్టర్ అండ్ అడ్వైస్ టు ది గవర్నర్ టు డిజాల్వ్ ది అసెంబ్లీ. ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయండి అని చెప్పేటువంటి అధికారం, సలహా ఇచ్చేటువంటి అధికారం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. అట్లాగే ది యాక్సెప్టింగ్ ది రిజిగ్నేషన్ ఆఫ్ ది మినిస్టర్స్. ఎవరైతే మంత్రులుగా నియమించబడతారో వాళ్ళని రిజిగ్నేషన్, వాళ్ళు ఎప్పుడైతే ఆ మంత్రి పదవుల నుంచి రాజీనామా చేసేటువంటి సందర్భాల్లో ఆ మంత్రుల యొక్క ఇచ్చేటువంటి రాజీనామాని ఆమోదించాలా లేదా, whether their resignation will be accepted or not will be decided by the governor, depends upon the advice of the chief minister of that state. అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చేటువంటి సలహా మేరకు మాత్రమే ఆ యొక్క గవర్నరు ఆ రిజిగ్నేషన్స్ ఆఫ్ ది మినిస్టర్స్, ఆ మంత్రి మండలి ఇచ్చేటువంటి రాజీనామాలను ఆమోదించాలా లేదా అనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే ది చీఫ్ మినిస్టర్ మెయింటైన్స్ ది రిలేషన్షిప్ విత్ ది పార్టీ ఇన్ ది అపోజిషన్. ఈ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో, ఈ ముఖ్యమంత్రిలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క పార్టీ సభ్యులు ప్రభుత్వంతోనే కాకుండా రాజ్యాంగపరంగా తను ఇతర పార్టీ సభ్యులు, అపోజిషన్ పార్టీ, ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి సభ్యులతో కూడా మంచి సంబంధాలను నెరవేర్చాలని రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే వాస్తవంగా జరుగుతుందో లేదని మనం చెప్పలేం, కానీ ది చీఫ్ మినిస్టర్ మెయింటైన్స్ గుడ్ రిలేషన్షిప్ విత్ ది ప్రెసిడెంట్స్, ఫ్లోర్ లీడర్స్ అండ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీస్. ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఫ్లోర్ లీడర్స్, లేదా కొన్ని కమిటీల యొక్క నాయకులు, వీళ్ళందరితో కూడా మంచి సంబంధాలు నెరవేర్చాల్సినటువంటి అవసరం కూడా, అలాంటి అధికారం కూడా ఉండింది. అలాగే ది గుడ్ కాంటాక్ట్స్ అండ్ హెల్తీ రిలేషన్స్ అండ్ కార్డియల్ అప్రోచ్ టు ది చీఫ్ మినిస్టర్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ మెయింటైనింగ్ ది గుడ్ రిలేషన్స్. ఈ మంచి సంబంధాలని లేదా అంటే హెల్తీ రిలేషన్స్ అనేవి తప్పనిసరిగా మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ముఖ్యమంత్రికి ఉండాలి. ఎందుకని చెప్తున్నారంటే, ఒకవేళ ఒక రాష్ట్రంలో, ఉదాహరణకు మన రాష్ట్రంలో ఏమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల మీద చర్చించడానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు సేకరించడంలో కానివ్వండి, లేదంటే ఆ సమస్యల మీద సలహాలు సూచనలు తీసుకోవడం కానివ్వండి, లేదంటే ఉన్నటువంటి అన్ని పార్టీల యొక్క అభిప్రాయాలు సేకరించడం కానివ్వండి, తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి సేకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తద్వారా ఆ రాష్ట్రం అనేది అభివృద్ధి చెందడంలో కానివ్వండి, లేదంటే ముందుకు వెళ్ళటానికి, లేదా మంచి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో ఈ యొక్క ఇతర పార్టీ సభ్యుల యొక్క సహకారం అనేటువంటిది కూడా తప్పనిసరిగా ఉండాలి. మరీ ముఖ్యంగా నాన్ కాన్ఫిడెన్స్ మోషన్ ఎప్పుడైతే అవిశ్వాస తీర్మానం ఉంటుందో, ఆ రాష్ట్ర అసెంబ్లీలో కనుక మెజారిటీ పార్టీ నాయకుడు హోదాలో ముఖ్యమంత్రి తన యొక్క మంత్రి పదవిని లేదా ముఖ్యమంత్రి పదవిని కానీ, లేదా ఆ మంత్రుల యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తప్పనిసరిగా ఇతర పార్టీ నేతల యొక్క సహకారం కూడా ఉండాలి.
ఎందుకనంటే తన యొక్క మెజారిటీ అనేదాన్ని నిరూపించుకుంటే మాత్రమే తన యొక్క అధికారం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ సభ్యులతో కూడా సత్సంబంధాలను మెలగించాల్సినటువంటి అవసరం కూడా ముఖ్యమంత్రికి ఉంటుంది రాజ్యాంగం ప్రకారంగా. అట్లాగే హీ మెయింటైన్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ ది యూనియన్ గవర్నమెంట్. అట్లాగే ఈ ముఖ్యమంత్రి కొన్ని సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నటువంటి మంత్రులతో అలాగే ప్రధానమంత్రితో కూడా సత్సంబంధాలను కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాంటి అధికారాన్ని కూడా కలిగి ఉండాలని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చెప్పడం జరిగింది. ది చీఫ్ మినిస్టర్ షుడ్ డెవలప్ కార్డియల్ రిలేషన్షిప్ విత్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిమండలితో కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో ఒక సత్సంబంధాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధి హోదాలో ముఖ్యమంత్రి కలిగి ఉంటాడు. అండ్ టు గెట్ ది ఫైనాన్షియల్ సపోర్ట్. ఎందుకనంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి నిధులు కానివ్వండి ఆర్థిక సహాయం అనేటువంటిది తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు పొందాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ యొక్క సంక్షేమ పథకాలు లేదా అభివృద్ధి కార్యక్రమాలు అనేటువంటిది లేదా రాష్ట్రం అనేటువంటిది సంక్షేమంగా ఉండటానికి ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఈ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వంతో అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి అలాగే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రిమండలితో కూడా సంబంధాలను కలిగి ఉండేటువంటి అధికారం ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో కానివ్వండి లేదంటే రోడ్వేస్ R&B రైల్వే శాఖ మంత్రి, రోడ్డు భవనాల శాఖ మంత్రి లేదంటే హోమ్ మినిస్టర్ ఇలాగ అగ్రికల్చర్ ఇట్లాగా అనేక రకాలైనటువంటి శాఖ మంత్రులతో అలాగే ప్రధానమంత్రితో కూడా ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ రిలేషన్స్ మెయింటైన్ చేసేటువంటి అధికారం ముఖ్యమంత్రికి రాజ్యాంగం ద్వారా కల్పించడం జరిగింది. అవి సక్రమంగా జరుగుతాయా లేదనేది మనం చెప్పలేం, కానీ రాజ్యాంగం ద్వారా మాత్రం ముఖ్యమంత్రి తన యొక్క అధికారాలను ఉపయోగించుకోవచ్చు అని ఇక్కడ గుర్తు చేసుకోవాలి. అట్లాగే రిలేటెడ్ టు ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ సంబంధమైనటువంటి అధికారాలు కలిగి ఉండేటువంటి వ్యక్తిగా వాటిని అమలు చేసేటువంటి వ్యక్తిగా ఈ యొక్క ముఖ్యమంత్రి ఉండాలి. ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కన్ఫర్స్ ఆల్ ది పవర్స్ ఆఫ్ రియల్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ది చీఫ్ మినిస్టర్. అంటే రాజ్యాంగం ప్రకారంగా ఆ రాష్ట్ర ప్రభుత్వంలో వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు ఆ యొక్క ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. అండ్ హీ ఓస్ ది పొజిషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆ యొక్క రాజ్యాంగాన్ని యొక్క నియమ నిబంధనలకు అనుగుణంగా తన యొక్క బాధ్యతలు ఉండాలని అండ్ హీ హ్యాస్ టు ఎక్సర్సైజ్ హిజ్ అథారిటీ అండ్ డిశ్చార్జ్ హిజ్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా మాత్రమే ఈ యొక్క ముఖ్యమంత్రి తన యొక్క అధికారాలను వినియోగించాలి. ఆ అధికారాలను దుర్వినియోగం చేయకూడదు. అంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా లేదంటే ప్రజల యొక్క సంక్షేమానికి వ్యతిరేకంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదని కూడా రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. సో ఈరోజు పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ గురించి చెప్పుకున్నాం. ది చీఫ్ మినిస్టర్ ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అని చెప్పుకున్నాం. ప్రీవియస్ క్లాస్లో వచ్చేసరికి గవర్నర్ గురించి చెప్పుకున్నాం. గవర్నర్ ఈజ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగపరమైనటువంటి అధికారిగానేమో గవర్నర్ ఉంటాడు. అలాగే చీఫ్ మినిస్టర్ ఈజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. ఈ ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఏమో వాస్తవ కార్యనిర్వహణ అధికారాలు కలిగి ఉంటాడు. గవర్నర్ అనేటువంటి వ్యక్తి నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అంటారు. అంటే నామినల్ హెడ్ అంటే ఏంటంటే నామమాత్రపు అధికారిగా ఉంటాడు. అలాగే కాన్స్టిట్యూషనల్ హెడ్ అంటే ఏంటంటే రాజ్యాంగపరమైనటువంటి అధిపతిగా గవర్నర్ మనం చెప్పుకోవచ్చు. అట్లాగే నెక్స్ట్ క్లాసెస్లో మనం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గురించి చెప్పుకుందాం. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఈ రాష్ట్ర మంత్రిమండలి యొక్క నాయకుడిగా కూడా ఈ ముఖ్యమంత్రి ఉంటాడు. అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ది స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. అయితే ఒకసారి బ్రీఫ్గా చూసుకుందాం మనం. ఈ చీఫ్ మినిస్టర్ అనేటువంటి అపాయింట్మెంట్ ఏమో అకార్డింగ్ టు ఆర్టికల్ 164 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఆర్టికల్ 164 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ అబౌట్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అనుకున్నాం.
ది చీఫ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది గవర్నర్. ఈ గవర్నర్ ద్వారా మాత్రమే ఈ ముఖ్యమంత్రి నియమించడం జరుగుతుంది. అట్లాగే టర్మ్ ఆఫ్ ఆఫీస్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క పదవీ కాలం స్పష్టంగా 5 సంవత్సరాలు ఉంటుందని ఖచ్చితంగా మనం చెప్పలేము. దెర్ ఈజ్ నో ఫిక్స్డ్ టెన్యూర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగం ప్రకారంగా తను ఏదైతే ముఖ్యమంత్రి అనేటువంటి పదవి అనేటువంటిది 5 సంవత్సరాలు తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ అండ్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ది మెజారిటీ పార్టీ ఇన్ అసెంబ్లీ. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యుల యొక్క విశ్వాసం ఉన్నంత వరకు, మెజారిటీ ఉన్నంత వరకు మాత్రమే ఈ యొక్క ముఖ్యమంత్రి పదవి అనేటువంటిది కలిగి ఉంటుంది. అలాగే డ్యూరింగ్ ది ప్లెజర్ ఆఫ్ ది గవర్నర్ యొక్క విశ్వాసం ఉన్నంత వరకు అని చెప్పుకున్నారు. అంటే ఇక్కడ మనం విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ గవర్నర్ యొక్క విశ్వాసం అనేటువంటిది డిపెండ్స్ అపాన్ ది మెజారిటీ ఆఫ్ ది అసెంబ్లీ. ఈ యొక్క మెజారిటీ ఆఫ్ ది అసెంబ్లీలో గనక ఈ ముఖ్యమంత్రికి అధికారం ఉంటే, కొనసాగితే 5 సంవత్సరాలు తప్పనిసరిగా అధికారంలో ఉంటారు. అట్లాగే పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్. ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది లీడర్ ఆఫ్ ది స్టేట్ క్యాబినెట్ అండ్ హీ ప్రిసైడ్స్ ఓవర్ ది మీటింగ్స్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ రాష్ట్ర మంత్రి మండలి సమావేశాలకు అధ్యక్షత వహించేటువంటి అధికారాన్ని ముఖ్యమంత్రి కలిగి ఉంటాడు. అలాగే ది చీఫ్ మినిస్టర్ ఫార్మ్స్ ది మినిస్ట్రీ. అంటే ఫార్మేషన్ ఆఫ్ మినిస్ట్రీ అంటే ఏంటంటే మంత్రి మండలిని ఏర్పాటు చేసేటువంటి అధికారాన్ని ముఖ్యమంత్రి కలిగి ఉంటాడు. అలాగే ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది లింక్ బిట్వీన్ ది గవర్నర్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. రాష్ట్ర మంత్రి మండలికి అలాగే గవర్నర్కి మధ్య సంధానకర్తగా వ్యవహరించేటువంటి అధికారం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది. అలాగే ది లీడర్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఈ లెజిస్లేటివ్ శాసనసభ నాయకుడు హోదాలో కూడా ముఖ్యమంత్రి ఉంటాడు. అంటే ఏంటంటే హీ కంప్లీట్ కోఆర్డినేషన్, హీ కోఆపరేట్స్ ది స్పీకర్ టు కండక్ట్ హిస్ బిజినెస్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఆ రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి శాసనసభాపతి ఎవరైతే ఉంటాడో ఆ స్పీకర్ అనేటువంటి వ్యక్తితో ఈ యొక్క పార్టీ సభ్యుల తరపు నుంచి కూడా, ఆ మంత్రిమండలిలో ఉన్నటువంటి మంత్రుల తరపు నుంచి కూడా ఆ యొక్క పరిపాలన సక్రమంగా జరిగేలాగా, అంటే అక్కడ మంత్రిమండలి తరపున నిర్ణయాలు తీసుకునేలాగా శాసనాలు తయారు చేయడంలో కీలకమైనటువంటి పాత్రను పోషించే వ్యక్తిగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఉండాలి. అంటే అలాగా శాసనసభ నాయకుడి హోదాలో కూడా ముఖ్యమంత్రి అక్కడ శాసనాలు తయారు చేయడంలో వాళ్ళ మంత్రిమండలి తరపు నుంచి సభానాయకుడిగా వ్యవహరించేటువంటి అధికారం ఉండింది. అట్లాగే చీఫ్ స్పోక్స్మెన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమైనటువంటి వ్యాఖ్యాతగా ఉంటాడు. ఎప్పుడైతే ఏంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ అనేటువంటివి ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ యొక్క రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అంటే ప్రభుత్వం తరపు నుంచి ప్రజల యొక్క నాయకుడి హోదాలో లేదా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి నాయకుడి హోదాలో ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి చీఫ్ స్పోక్స్మెన్గా కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది లీడర్ ఆఫ్ ది పార్టీ ఇన్ పవర్. ఏదైతే అక్కడ ముఖ్యమంత్రి పదవి రావడానికి అవకాశం ఉన్నటువంటి కారణమైనటువంటి పార్టీ ఉంటుందో ఆ పార్టీ సభానాయకుడి హోదాలో కూడా ముఖ్యమంత్రి ఉంటాడు. అలాగే ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది లీడర్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క నాయకుడిగా ఉంటాడు. అంటే ఈయన ఎప్పుడైనా సరే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వివిధ ప్రదేశాలు అనే వాటిని సందర్శించవచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వినతి పత్రాలను స్వీకరించవచ్చు, అలాగే అక్కడ ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవచ్చు, అక్కడ ప్రభుత్వ యంత్రాంగం లేదా ప్రజల ద్వారా ఎన్నుకోబడినటువంటి రాజకీయ నాయకుల యొక్క పరిస్థితులను తెలుసుకోవచ్చు, నిర్ణయాలు తీసుకునేటువంటి అధికారం కూడా ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది అని తెలుసుకున్నాం. అలాగే ది చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నర్. ది చీఫ్ మినిస్టర్ యాక్ట్స్ యాజ్ ది చీఫ్ అడ్వైజర్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్కి ముఖ్యమైనటువంటి సలహాదారుడిగా కూడా ముఖ్యమంత్రి ఉంటాడని మనం చెప్పుకున్నాం. టు అపాయింట్మెంట్ ఆఫ్ ది మినిస్ట్రీస్ అండ్ అకార్డింగ్ అండ్ అలొకేటింగ్ ది పోర్ట్ఫోలియోస్. అంటే మంత్రిమండలిని ఏర్పాటు చేయడంలో కానివ్వండి, వాళ్ళకి మంత్రిత్వ శాఖలను కేటాయించడంలో కానివ్వండి, అండ్ రీషఫ్లింగ్ ది మినిస్ట్రీస్, వాళ్ళ యొక్క మంత్రి పదవులు అనేటువంటి వాటిని మార్చేటువంటి అధికారం విషయంలో కానివ్వండి, అండ్ యాక్సెప్టింగ్ ది రిజిగ్నేషన్స్ ఆఫ్ ది మినిస్టర్స్, ఆ మంత్రులు ఇచ్చేటువంటి రాజీనామాలను ఆమోదించడంలో కానివ్వండి కొన్ని సందర్భాల్లో, అలాగే ఆ రాష్ట్ర అసెంబ్లీ తీసుకునేటువంటి నిర్ణయాలు
ఉదాహరణకి ది చీఫ్ మినిస్టర్ అడ్వైస్ టు ది గవర్నర్ టు డిజాల్వ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఎప్పుడైతే ఆ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయండి అని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి లేదా తన మంత్రిమండలి తరపు నుంచి లేదా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి గవర్నర్ను కోరచ్చు. అలాంటి సందర్భాల్లో ది గవర్నర్ కెన్ డిజాల్వ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ డిపెండ్స్ అపాన్ ది అడ్వైస్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ అండ్ హిస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఆయన యొక్క మంత్రిమండలి లేదా ముఖ్యమంత్రి నాయకుడు హోదాలో తను ఇచ్చినటువంటి సలహాలకు అనుగుణంగా ఈ గవర్నర్ అసెంబ్లీని రద్దు చేయొచ్చు. వాటిని ప్రశ్నించడానికి కూడా రాజ్యాంగంలో చెప్పడం, అంటే ప్రశ్నించడానికి కూడా వీల్లేదని చెప్పొచ్చు. అంటే కొన్ని సందర్భాల్లో అలా అని చెప్పి ప్రతి సందర్భంలో రద్దు చేసేటువంటి అధికారం అనేది ఉండదు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో మాత్రం ఆ యొక్క మంత్రిమండలి యొక్క నిర్ణయాలకు అనుగుణంగా గవర్నర్ అక్కడ సలహాలు తీసుకోవచ్చు. అలాగే రిలేషన్షిప్ విత్ పార్టీ ఇన్ అపోజిషన్, అంటే అపోజిషన్ పార్టీ సభ్యులతో కూడా సత్సంబంధాలు నెలకొల్పేటువంటి అధికారం ముఖ్యమంత్రికి ఉండటం జరిగింది. అండ్ హీ మెయింటైన్స్ రిలేషన్షిప్ విత్ యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వంతో కూడా తన సత్సంబంధాలను కలిగి ఉండేటువంటి అధికారం రాజ్యాంగం ద్వారా ఇవ్వటం జరిగింది. సో ఇది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్.